మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. ఈ పాఠశాల నుండి ఆ పాఠశాలకు తరలిస్తున్నారు. మేము వెళ్ళమంటూ మొరాయించు కూర్చున్నారు ఇక్కడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం మేకల చిన్నేపల్లి ప్రాథమిక పాఠశాల 1964లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 1 నుంచి 5 వరకు ఇక్కడే పాఠశాలలో చదువుతూ విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతము 3, 4, 5 తరగతులను పక్కనే ఉన్నటువంటి పందిళ్ళపల్లికి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చర్యలు వద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే మధ్యలో నాయన చెరువు అని ఒక చెరువు ఉంది. ఆ చెరువు గతంలోనూ వర్షాకాలంలో కార్లు కొట్టుకుపోయిన విషయము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఎవరు కావాలని చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపైన వారిని అడిగి తెలుసుకున్నాం పదండి. రాష్ట్రంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసము మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయమని ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించింది. మోడల్ ప్రైమరీ స్కూల్లో తరగతికి ఒక ఉపాధ్యాయులు, అలాగే ప్రతి తరగతికి ఒక గదిని ఇవ్వడం వల్ల అక్కడ మంచి ఫలితాలు ఉంటాయని ప్రభుత్వం భావించింది. ప్రైవేట్ స్కూల్తో పోటీగా ప్రభుత్వ పాఠశాలలు మనుగడ కొనసాగించాలంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు ఉండాలి. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ని అలాట్ చేసి ఆ ప్రాథమిక పాఠశాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న స్కూల్ నుంచి 3, 4, 5 తరగతులు ఇక్కడ మెర్జ్ చేయమని చెప్పారు. ఆ 2 హ్యాబిటేషన్స్ మధ్యలో ఒక చెరువు ఉన్నది. ఆ చెరువుకి ఒక కట్ట ఉంది. కట్ట మీద తార్ రోడ్డు వేశారు. మరవబోయే చోట చిన్న బ్రిడ్జి కట్టారు. మరో నీళ్ళు ఆ అండర్ పాస్ బ్రిడ్జ్ లో వెళ్ళేట్టుగా ప్లాన్ చేశారు. కట్ట 650 మీటర్లు ఉన్నది. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం చేసేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామనేసి ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రాంతంలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంటే ఆ ప్రాంతంలో విద్యార్థులకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ ఇది. నా పేరు శారద. మాది విలేజ్ వచ్చి ముదిరెడ్డిపల్లి. ఇక్కడ మేకంజనపల్లి స్కూల్ గ్రామము. అక్కడ నుండి మా పిల్లల్ని మేకంజనపల్లి స్కూల్ పంపిస్తున్నాము. మేము ఇప్పుడు పందిలపల్లి స్కూల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మా వల్ల కావడం లేదు. మేము చెరువు దగ్గర పంపించాలంటే మా వల్ల కాదు. కార్లు కొట్టుకొని పోయినాయి. ఈ మధ్య పిల్లలు పడిపోయినారు. చాలా జరిగినాయి కట్ట మీద. ముదిరెడ్డిపల్లోళ్ళు, మేకంజనపల్లోళ్ళు, తోరగొడపల్లోళ్ళు అందరూ కలిసి మేకంజనపల్లిలోనే స్కూల్ పెట్టాలని కోరుకుంటున్నాము. నేను లక్ష్మీపతిరాజు, మేకల చిన్నపల్లి ఎంపీపీ స్కూల్లో చైర్మన్. ఇక్కడ స్కూల్లో ఇక్కడ పిల్లల్ని 3 నుంచి 5 వరకు అక్కడ పందిలపల్లి పంపించాలని చెప్తున్నారు. మాకు స్కూల్ సౌకర్యం అంతా బాగుంది. ఇక్కడి నుంచి మార్చడానికి కుదరదు. స్కూల్ కమిటీ చైర్మన్ నా ప్రమేయం లేకుండా వాళ్ళు ఎలాగ చేంజ్ చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎంఈఓ సారు ఎలాగ మారుస్తారు. ఇక్కడ పరిచయించాలి కదా. 2 బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ ఉన్నది ఒక బిల్డింగ్ పందిలపల్లిలో. ఇంకా 4 బిల్డింగ్లు కట్టుకునే ప్లేస్ ఉంది. 4 కాదు 5 బిల్డింగ్లు కట్టుకునే ప్లేస్ ఉంది. పేరెంట్స్ అనుమతి లేకుండా వాళ్ళు ఎలా మారుస్తారు. తోడగొరపల్లి నుండి కూడా ఇప్పుడు మనకి పందిలపల్లికి పోవాలంటే 3 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి బయట తోడగొరపల్లి నుండి వచ్చే వాళ్ళు కూడా ఏడైతేనే పంపిస్తారు, లేదంటే బయట పంపించేదానికి వాళ్ళు కూడా సుముఖత చూపించటం లేదు. కాబట్టి మా స్కూలు ఇక్కడే ఉండేట్టుగానే చేయాల. లేదంటే మేము ఇక్కడ తప్పిస్తే వేరే చోటకైతే పంపించేదానికి కాదు, లేదా ప్రైవేట్ స్కూల్కి చేర్పించేస్తాము. మనం హై స్కూల్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏడే ఉండాలి. పందిలపల్లికి పంపించే ఇదే లేదు. ఎక్కడ కానీ హై స్కూల్ ఉండే చోట వేరే స్కూల్కి పంపించే సాంప్రదాయమే లేదు. కాబట్టి మన స్కూలు ఏడే ఉండాలని కోరుకుంటున్నాం.